ప్రభుత్వ భూములు అక్రమదారుల నుంచి కాపాడి పేదవాడికి గుడిసెనేయించి ఇవాళ వేలాది మంది పేదోళ్ళు ప్రభుత్వ స్థలాల్లో దొంగలు భూ కబ్జాదారులు ఆక్రమించి స్వాధీనపరుచుకున్న భూముల్లో ఇండ్లేసుకొని దొంగలను తరిమి కొట్టి ఆ ఇండ్లను వేసుకొని బతుకుతా ఉన్నారు. ఇది ఒక రకంగా ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాననే కర్తవ్యాన్ని మర్చిపోతే ప్రజా పోరాటాల ద్వారా ప్రజలు ఇల్లేసుకున్నారు. ఈ భూములన్నీ ప్రభుత్వాన్ని మీరే అంటున్నారు ప్రభుత్వ భూములో ఉన్న పేదలందరికీ మేము పట్టాలు ఇస్తామని. టీఆర్ఎస్ సర్కార్ వచ్చింది మొదలు 2014 నుంచి ఈ 12-13 ఏళ్లలో ఇండ్లేసుకున్న పేదలకు ఇవాళ ఇంటి నెంబర్లు ఇవ్వట్లేదు. ఇల్లు బీకేయడానికి ప్రయత్నం చేసి ప్రజా పోరాటాల ద్వారా వాటిని నిలబెట్టుకున్నాం. కానీ నెంబర్లు ఇవ్వట్లేదు, సౌకర్యాలు ఇవ్వట్లేదు. మరి ఈ వివక్ష పేదోడికైనా ఇవాళ మనం చూస్తున్నాం. అక్కడో ఇక్కడో పైసలు ఇచ్చి కొనుక్కున్నటువంటి చాలామంది వాళ్ళకు కూడా నెంబర్లు ఇవ్వట్లేదు. మరి ఈ పద్ధతి మీరు ఇవ్వకపోతే కరెంటు మీటర్ రాదు, పిల్లగాళ్ళకు సర్టిఫికెట్లు రావు, లేదా నీళ్లు రావు. ఇవన్నీ కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి నిజంగా ఇవ్వకూడదా? మేము ఒక్కటే సర్కార్ని అడుగుతున్నాం, మున్సిపాలిటీ కానీ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా బతుకుదెరువు కోసం ఒక డబ్బా వేసుకొని దుకాణం పెట్టుకుంటే ఆ డబ్బాకు నెంబర్ వేస్తారు,